కాకినాడ నుంచి అంటే సాధారణంగా మనకున్న ఒక పెద్ద అలవాటు ఏంటంటే రైతుల నుంచి భూములు సేకరిస్తారు. సెజ్జు కోసమా, పరిశ్రమల కోసమా, ఇంకో దానికోసం, ఇంకో దానికోసం. అయి తీసుకున్న తర్వాత ఆ పర్పస్ కింద నెరవేరకపోతే వాళ్ళ నుంచి తీసుకొని మళ్ళీ తిరిగి రైతులకి ఇవ్వాలి. అది జరగదు. మనం అనేకం చూస్తున్నాం ఇప్పటిదాకా. ఈవెన్ అది చంద్రబాబు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, రాజశేఖర రెడ్డి ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, లేకపోతే రోసి ఉన్నా, ఎవరున్నా చేయలేదు. బట్ డిప్యూటీ సీఎంగానే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అది సాధించారు. కాకినాడ సెజ్కి సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చారు. వాళ్ళ ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ పరిధిలోని భూముల్ని తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని ఆయన లాస్ట్ ట్రిప్ ఎన్నికల్లో చెప్పారు. సెజ్ పరిధిలో ఎంత ఉందా అంటే టోటల్గా 2180 ఎకరాలు. ఈ భూములకి స్టాంపు రిజిస్ట్రేషన్ డ్యూటీలు మినహాయించి తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసేలా పవన్ కళ్యాణ్ ప్రయత్నించారు. అపరిష్కృతంగా అనే సమస్యను పరిష్కరించారు. కాకినాడ తీరంలోని తొండంగి, ఉప్పాడ, కొత్తపల్లి మండలాల పరిధిలో సుమారు 1551 మంది రైతులకి దీంతో మేలు జరగబోతుంది. కాకినాడ సెజ్ రైతుల సమస్యల్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ కాకినాడ సెజ్ రైతులకు ఊరట కల్పించింది. కాకినాడ సెజ్కి భూములు ఇచ్చిన భూముల్లో 2180 ఎకరాలు తిరిగి రైతులకు ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కాకినాడలో సెజ్ అవార్డు భూములు తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇచ్చేశారు. ఈ రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంప్ డ్యూటీలు వసూలు చేయకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. కాకినాడ సెజ్ పరిధిలో రైతులకు వెనక్కి ఇచ్చిన ఈ భూమి తిరిగి వాళ్ళ పేరు మీదనే రిజిస్ట్రేషన్ కాక సతమతం అవుతున్నటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకున్నారు. ఓవరాల్గా కాకినాడ సెజ్ భూముల మీద జీవో నెంబర్ 12 విడుదలైన క్షేత్రస్థాయిలో రైతులకు మేలు జరగలేదు, వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ జరగలేదు. దీంతో పిల్లలకు పెళ్లిళ్ళు, చదువుల నిమిత్తం ఉపయోగపడటం లేదని రైతులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం, దాని మీద పూర్తి వివరాలు పరిశీలించి రైతులకు మేలు జరిగేలా చూస్తానని అప్పట్లో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అంటే అప్పట్లో జగన్ చెప్పినటువంటి దాన్ని జీవో ఇచ్చేసి వదిలేశారు. దాన్ని అమల్లో పవన్ కళ్యాణ్ చేయించి చూపెట్టారు. ఇప్పుడు జీవో ఇప్పించి ఈ సమస్యని మొన్ననే పిడుగు హరిప్రసాద్ గారు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, రైతులు పడుతున్న ఇబ్బందుల్ని మండలంలో కూడా ప్రస్తావించడం, భూములు రైతుల పేరు రిజిస్ట్రేషన్ కాపాడుతూ రైతు భరోసా వంటి పథకాలు కూడా లబ్ధి కూడా వాళ్ళకి అందట్లేదని, బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి కూడా వీలు లేకుండా పోయింది అన్నటువంటిది వాళ్ళ వేదన సభ ముందు ఉంచడం, ఈ మొత్తం వ్యవహారంలో సమస్య పరిష్కారమైంది.